ఏపీలో ఇప్పుడు రేషన్ మాఫియా హాట్ టాపిక్ గా మారింది. నిన్నగాక మొన్న కాకినాడ పోర్టుకు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయగా కృష్ణపట్నం పోర్టు నుంచి జరుగుతున్న దందా సంగతేంటి అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పేదల నుంచి కొట్టేసిన బియ్యంతో పెద్దలు దందా చేస్తున్నారు. రీసైక్లింగ్ చేసి అక్రమంగా విదేశాలకు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించడంలో మంత్రి గొట్టిపాటి ప్రధాన అనుచరుడిదే కీలక పాత్రగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. బియ్యం సేకరణ బాధ్యతను స్థానికంగా ఉన్న టీడీపీ నేతలకు అప్పగిస్తూ ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా స్టాక్ పాయింట్ల నుంచి తరలించుకుపోతున్నట్టు సమాచారం. పర్చూరు నియోజకవర్గంలో ఇంకొల్లుకు చెందిన ఇద్దరు నేతలు నియోజకవర్గ వ్యాప్తంగా బియ్యాన్ని సేకరించి ఇడుపులపాడు ప్రాంతంలోని ఒక రైసు మిల్లులో రీసైక్లింగ్ చేసి అక్కడి నుంచి బియ్యాన్ని అద్దంకి కేంద్రంగా ఉన్న మాఫియాకు అందిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇక చీరాల నియోజకవర్గంలో ఒంగోలుకు చెందిన వ్యక్తి మొత్తం బియ్యాన్ని సేకరించి వాటిని మంత్రి అనుచరులకు అప్పగిస్తున్నట్టు సమాచారం. బాపట్ల విషయానికి వస్తే వెదుళ్లపల్లి, రైల్పేట్, అప్పికట్లకు చెందిన కొందరు రైస్ మిల్లుల యజమానులే నియోజకవర్గ వ్యాప్తంగా బియ్యం సేకరించి రీసైక్లింగ్ చేస్తున్నారని, తర్వాత ఆ బియ్యాన్ని అద్దంకి మాఫియాకు అప్పగిస్తున్నారని తెలుస్తోంది. వేమూరు నియోజకవర్గంలో రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్న బట్టిప్రోలుకు చెందిన నేత ఈ సేకరణ కోసం ప్రతి గ్రామానికి ఇద్దరు చొప్పున టీడీపీ నేతలకు బియ్యం సేకరణ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. మరోపక్క రేపల్లె నియోజకవర్గం విషయానికి వస్తే నిజాంపట్నం మండలానికి చెందిన మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచరుడు బియ్యం మాఫియాని నడిపిస్తున్నాడని వినికిడి. పల్నాడు జిల్లా నుంచి కూడా చౌక బియ్యాన్ని సేకరించి అద్దంకి తరలిస్తున్నారని, వాటిని రీసైక్లింగ్ అనంతరం కృష్ణపట్నం పోర్టుకి చేరవేస్తున్నారని తెలుస్తోంది. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై ఫోకస్ పెట్టిన ఉప ముఖ్యమంత్రి కృష్ణపట్నం పోర్టు వేదికగా ఇంత దందా నడుస్తున్నా మాట్లాడకపోవడంపై వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మాఫియా నడుపుతున్నది టీడీపీ నేతలు అనే కారణంతోనే పవన్ మాట్లాడడం లేదని విమర్శిస్తున్నారు.